ప్రేదలందరికీ మీ ప్రార్థనను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న వాళ్ళను ప్రభు నిండారుగా బహుగా దీవించి ఆశీర్వదించి అభివృద్ధి చెందించున్నాం గాక. ఈ దినము ప్రసంగి గ్రంథం చివరి అధ్యాయం 12వ అధ్యాయం చదువుతున్నాను. 14 వచనాలు ఉన్నాయి, గమనించండి. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని నీవు చెప్పు సంవత్సరంలో రాకముందే, తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తరువాత మేఘములు మరలా రాకముందే, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. ఆ దినమున ఇంటి కావలి వారు వణకుదురు, బలిష్ఠులు వంగుదురు, విసరువారు కొద్దిమంది అగుట చేత పని చాలించుకొందురు. కిటికీలలో గుండా చూచువారు కానలేక ఎందురు. తిరుగటిరాల ధ్వని తగ్గిపోవును, వీధి తలుపులు మూయబడును, పిట్ట యొక్క కూతకు ఒకడు లేచును. సంగీతమును చేయు స్త్రీలు, నాదము చేయువారందరూ నిశ్శబ్దముగా ఉంచబడుదురు. ఎత్తు చోటులకు భయపడుదురు, మార్గముల యందు భయంకరమైనవి కనబడును. బాదము వృక్షము పువ్వులు పూయును, మిడుత బరువుగా ఉండును, బుడ్డ బుడుసర కాయ పగులును. ఏలయనగా ఒకడు తన నిత్యమైన ఉనికి పట్టునకు పోవచ్చున్నాడు. వాని నిమిత్తము ప్రలాపించువారు వీధులలో తిరుగుదురు. వెండి త్రాడు విడిపోవును, బంగారు గిన్నె పగిలిపోవును, ధార యొద్ద కుండ పగిలిపోవును, బావి యొద్ద చక్రము పడిపోవును. మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. సమస్తము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. సమస్తము వ్యర్థము. ప్రసంగి జ్ఞాని అయి ఉండెను, అతడు జనులకు జ్ఞానము బోధించెను. అతడు ఆలోచించి సంగతులు పరిశీలించి అనేక సామెతలను అనుక్రమపరచెను. ప్రసంగి ఇంపైన మాటలు చెప్పుటకు పూనుకొనెను, సత్యమును గూర్చిన మాటలు యథార్థ భావంతో వ్రాయుటకు పూనుకొనెను. జ్ఞానులు చెప్పు మాటలు ములు కోలల వలెను, చక్కగా కూర్చబడి బిగగొట్టబడిన మేకుల వలెను ఉన్నవి. అవి ఒక్క కాపరి వలన అంగీకరింపబడినట్టున్నవి. ఇదియుగాక నా కుమారుడా, హితోపదేశములు వినుము. పుస్తకములు అధికముగా రచింపబడును, దానికి అంతము లేదు. విస్తారముగా విద్యాభ్యాసము చేయుట దేహమునకు ఆయాసకరము. ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే: దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలు అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదియే విధి. గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయునప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోనికి తెచ్చును. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. ఈ పరిచర్యను మీకు ఫలభరితంగా ఉంటే మీ తోటి వారికి, స్నేహితులకి, శ్రేయోభిలాషులకి షేర్ చేయండి. నెక్స్ట్ మరి ఒక పుస్తకము చదవడానికి ప్రభువు సహకరించినట్లుగా మీ ప్రార్థనలు కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.